5 అడుగుల 9 అంగుళాల హైట్ ఉన్న చిరంజీవి మెగాస్టార్గా ఎదగటానికి చేసిన కృషి వెనక చాలా కథ ఉంది. శివశంకర వరప్రసాద్ 1955లో ఆగస్టు 22న ఉదయం 10:05 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని మిషనరీ హాస్పిటల్లో పుట్టారు. అది మన్మథనామ సంవత్సరం, భాద్రపద మాసం, చిత్తా నక్షత్రం 2వ పాదం, కన్యా రాశి అన్నమాట. తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్, తల్లి అంజనాదేవి గారు. తండ్రి ఉద్యోగరీత్యా ఊళ్ళు మారుతూ ఉండటం వల్ల వరప్రసాద్ చదువు ఒకచోట సాగలేదు. 9వ తరగతి బాపట్లో చదివి 10వ తరగతి మొగల్తూరులోని పెన్నెర్స రంగరాయ్ జిల్లా పరిషత్ హైస్కూల్లో చేరాడు. ఆ హైస్కూల్లోనే వరప్రసాద్ నట జీవితానికి తొలి బీజం పడింది. హైస్కూల్ నాటక పోటీల్లో పాల్గొని పరజ్ఞానం పరంధామయ్య నాటికలో పరంధామయ్య పాత్రకు ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. స్టేజ్ మీద దుర్యోధన ఏకపాత్రాభినయంలో మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా నటన అంటే మంచి ఆసక్తి ఉన్న తండ్రి గారికి, సినిమాలను విశేషంగా అభిమానించే తల్లిగారికి కొడుకు వరప్రసాద్ సాధించిన ఈ అవార్డు చెప్పలేనంత సంతోషాన్ని కలిగించింది. ఆ తర్వాత వరప్రసాద్ నరసాపురంలోని వైఎస్ఎం కాలేజీలో బీకాం 2వ ఏడు చదువుతూ రాజీనామా నాటికలో చైర్మన్ పాత్ర ధరించి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. అసలు యాక్టర్ అవ్వాలనే కోరిక వరప్రసాద్కి ఎలా కలిగింది అంటే 12 ఏళ్ల వయసులోనే భక్త ప్రహ్లాద చిత్రంలో రోజారమణిని, బడిపంతుల్లో శ్రీదేవిని, బాలరాజు కథలో మాస్టర్ ప్రభాకర్, ఇంటి గౌరవం సినిమాలో గరిమెళ్ల విశ్వేశ్వరరావును చూశాక వాళ్ళలా మనము నటించగలిగితే ఎంత బాగుంటుందనే ఆలోచన రగిలింది. బీకాం పూర్తయ్యేసరికి వరప్రసాద్ మనసులోని నటుడు వటవృక్షంలా తయారయ్యాడు. దాంతో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి వారి ఫిలిం ఇన్స్టిట్యూట్లో సీట్ కోసం వరప్రసాద్ దరఖాస్తు వేస్తే ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. తండ్రి గారు మెడ్రాస్ పంపించడానికి మొదట నిరుత్సాహపరిచినా అక్కడే కాస్ట్ అకౌంటెన్సీ చదువుతానని ఒప్పించి ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. వాళ్ళు పెట్టిన పరీక్షల్లో నెగ్గి సీటు సంపాదించాడు వరప్రసాద్. అక్కడే సుధాకర్, హరిప్రసాద్, నారాయణరావు నేస్తాలయ్యారు. విశేషం ఏమిటంటే ప్రస్తుతం తమిళ ఫిలిం ఇండస్ట్రీని ఏలుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ అప్పట్లో చిరంజీవికి సీనియర్ స్టూడెంట్గా అక్కడే శిక్షణ పొందుతూ ఉండేవాడు.